తెలియక మీరు తప్పు చేస్తే తెలిసి నేను తప్పు చేశాను. మీ ఇద్దరిని విడదీసి క్షమించడానికి పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వండి. రక్షాబంధనం కట్టిన చేతులతో రక్షించమని వేడుకుంటున్నాను. నా భర్తని కాదు, నేను సగాన్ని, నీ ప్రాణాన్ని. ఏమైంది నా వంశీ? అమ్మా, ఏంటిది? ఆ రోజు అడగకుండానే ప్రతిభిక్ష పెట్టావు. ఈ రోజు అడుక్కుంటున్నాను పుత్రభిక్ష పెట్టబడి. నేను వచ్చేసాను. వంశీ, వంశీ, కళ్ళు తెరవరా వంశీ. శివాజీ, నువ్వు నువ్వు నన్ను విడిచి ఎలా ఎలా వెళ్ళగలిగావురా? నేను నీ ఫ్రెండ్ని కాదురా, పాపాత్ముడి. నన్ను ఈ చేతులతో చంపేయి. ఈ చేతులకి అవి చేత కావురా. కంటికి చేతికి ఉన్న బంధం లాంటిదిరా మన అనుబంధం. చేతికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, కన్నేడిస్తే చేయి తుడుస్తుంది. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాకెవరా? నా శవం కాలి బూడిదయ్యే వరకు నన్ను భరించరా. ప్లీజ్ రా, నాతోనే ఉంటానని చెప్పరా, చెప్పరా. ఎక్కడికి తెలీదు. నా కుదిరిన పిచ్చి నీకు పట్టిందా? నా భర్తను శిక్షించింది చాలు, ఇంకా ఇంకా శిక్షించి ఆయన చంపేకు. నీ పట్ల చెడుగా ప్రవర్తించాడనేగా చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ దృష్టిలో ఆయన రాక్షసుడైతే నా దృష్టిలో ఆయన దేవుడు. అవును, నీ దేవుడు నా దేవుడితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను. ప్రాణ స్నేహితుల్ని వేరు చేసి తప్పు చేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరిని దగ్గర చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేస్తావమ్మా? లేదత్తయ్యా, అంత మంచి వ్యక్తికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు. అంత మాటనకమ్మా. ఆడదానికి ప్రాణం, మానం. ఆ మానానికి అవమానం జరిగితే తట్టుకోలేక శివాజీని శిక్షించాలని వ్రతం పట్టావు. ఆడది చేసే వ్రతాలన్నీ మొగుడి క్షేమం కోసమే. ఆ మొగుడే నిన్ను నిప్పు ఒప్పుకున్నాక తప్పు చేయను నువ్వెందుకమ్మా ఇంత బాధపడతావు? ఆయన్ని క్షమించి రాఖీ కట్టి తోడబుట్టినవని చేసుకున్నావు. చెల్లెలు కాపురం నాశనమైపోతే ఆ అన్నయ్య భరించగలడా? అవును సీత, నువ్వు శివాజీ నాలో చేరి సగం.
మీలో ఎవరు లేకపోయినా నేను లేను. జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్నాడమ్మా. తప్పకుండా మావయ్య, ఇంత మంచి మనసులున్న మనుషుల మధ్య ఆనందంగా ఉంటాను. అయ్యో, ఏంటండి ఇది? ఈ నమస్కారం నీకు కాదమ్మా, మా మగవాళ్ళు చేసే తప్పుల్ని క్షమించే మీ స్త్రీ జాతికి. బాగుంది, చాలా బాగుంది. అవునవును, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. అబ్బా, నేను చాలా బాగుంది అన్నది కొత్తిమీర పచ్చడి గురించి కాదు సార్, మీ జంటల్ని ఇలా చూసి. జంటలు బాగానే ఉన్నాయి, జంట నగరాలే ఏం బాగోలేవు. నువ్వెప్పుడు వచ్చావు నాన్న? అబ్బే మొన్న 2 నెలలు అయిందో. 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి హైదరాబాద్ లో ఏం చేస్తారండి? మీ అడ్రస్ ఎత్తుక్కుంటున్నాను. ఎత్తవ కొంప ఇక్కడెక్కడో కట్టి దొబ్బించుకోకపోతే ఆ రైలు స్టేషన్ కి ఎదురుగా దొబ్బించుకోవచ్చుక ఎతకలేక సచ్చాను. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు మరి? ఇంకెవరిని అడిగినా చెప్పట్లేదని ఒక్కొక్క తలుపే కొట్టుకొచ్చేస్తున్నా. ఈ తలుపు దగ్గరకు వచ్చేసరికి పుసుక్కుని మీరు కనిపించేశారు. ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది. కుక్క చచ్చిన వాసనలా ఉంది. అవును. ఒక్క సచ్చిన వాసన కాదు, జున్నట్టుకొచ్చా. ఇగో, అమ్మా సీత, సీత, ఆ పులిపోయి ఎందుకు తీసుకొని బయట పారేయండి. చేత కడుపులో తిప్పినట్టుంది. ఇది కడుపు తిప్పడం కాదు, నెల తప్పడం. అంటే నేను తండ్రివి కాబోతున్నావు రా ఇడియట్. అంటే నేను పుసుక్కుని తాతను కాబోతున్నాను అన్నమాట. అయ్యి బాబాయ్ బాబాయ్ నాకు ఇది చాలా బాగుంది. నిరత్తే తరరిరత్తే తరరిరత్తే అస్కావా దిన్ నిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా